సార్ డిఫరెంట్ డిఫరెంట్ డక్స్‌ని ఇక్కడ అరేంజ్ చేశారు. అండ్ దీనికి ఒక పాండ్ గూడా అరేంజ్ చేశారు. సో, దీనికి సంబంధించి ఇవన్నీ ఎట్లా అరేంజ్‌మెంట్స్ చేశారు సార్? మీరు వీటిని తీసుకురావడం కానీ ఇవంతా గూడా? ఇప్పుడు ఈ ఆక్వాటిక్ బర్డ్స్ అని దీంట్లో 3 రకాల బాతులున్నాయి. అవి ఖజానా బాతులు, హ్మ్. గీజ్ అంటారు. హ్మ్. ఒకటే ఉంటే గూస్ అంటారు. 2 హుహుహు. ఉంటే గీజ్ అంటారు. ఓకే. 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 ఈ అర్బన్ డక్స్, ఓకే. ఇక్కడ కయూగాస్ ఉన్నాయన్నమాట. హ్మ్. ఇవి ఎంత నీళ్ళలో పోయినా గానీ తడవట్లేదు. వాటికి గాని నీళ్లు గాని తగిలితే హ్మ్. వాటి రెక్కలు నీళ్ళని రిపెల్ చేస్తున్నాయి. అంటే హుహు. దాన్ని అబ్జార్బ్ చేసుకోవట్లేదు. సో అది ఎట్లాగా? వాటికి యూరోపిగియల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. ఓకే. సో అది దాన్ని వాటర్ ప్రూఫ్ చేస్తుంది. ఒక ఆయిలీ సబ్స్టెన్స్ వదిలిపెడుతుందన్నమాట. సో హుహుహు. ఇట్లా అది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతది. హ్మ్. ఇట్లాంటివి ఏదైతే జనరల్‌గా హైయర్ స్టడీస్‌లో హ్మ్. నేర్పిస్తారో హ్మ్. ఇక్కడ చూపించినప్పుడు ఒక చిన్న పిల్లోడు వచ్చాడనుకోండి. వాడికి చూడరా బయ్ బాతులు నీళ్ళలో ఉన్నాయి. అదెందుకు తడవట్లేదు అని హ్మ్. అడిగినామనుకోండి. హ్మ్. అప్పటి వరకు ఆ ప్రశ్న రాదు. అవును. ఇప్పుడు అది చెప్పంగానే ప్రశ్నొస్తది. హ్మ్. చిన్న పిల్లలు ప్రతిదానికి ఇన్‌క్విజిటివ్ ఉంటారు. ఒకటి అడిగితే 4 హ్మ్. క్వెషన్‌లు అడుగుతారు. అవునవును. అప్పుడు ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ చానా ఈజీ. సో, ఈ బాతులు ఏమి తింటాయి? ఎట్లా ఉంటాయి? వాటికి వెబ్డ్ ఫీట్ ఎందుకుంది? వాటి హ్మ్. కాళ్ళు గాని చూసారంటే హ్మ్. దానికి ఆ ఏళ్ల మధ్యలో చర్మం ఉంది. హ్మ్. సో, అది ఈదే దానికోసము. హ్మ్. వాటి బీక్ ఎందుకు అట్లాగుంది? హ్మ్. ఆ నీళ్ళల్లో ఏదైనా పురుగు, పుట్ర ఉంటే దాన్ని ఫిల్టర్ చేసుకొని తినేదానికోసము. హ్మ్. ఇట్లా ఇయన్నీ నేర్చుకుంటారనమాట. ఈ రంగు ఎందుకు ఇట్లాగున్నాయి? ఇదెందుకు ఇట్లాగుంది? మొగ ఎందుకు రంగు ఎక్కువున్నాయి? ఫీమేల్స్‌కి ఎందుకు తక్కువ రంగుంది? ఇవన్నీ ఎవల్యూషనరీ ప్రాసెసెస్ ఇయన్నీ నేర్పించొచ్చనమాట. నైస్.